ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 145వ దావీదు కీర్తన 16వ వచనము. నీవు నీ గుప్పిళ్ళని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన తన గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికలను కూడా తీరుస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. అంటే పక్షుల యొక్క కోరికను, జంతువుల యొక్క కోరికను, సృష్టిలో ఉన్న ప్రతి జీవి యొక్క కోరికను ఆయన తీరుస్తూ ఉన్నప్పుడు తన చేతులతో చేసుకున్న మనుషుల యొక్క కోరికలను ఆయన తీర్చలేడా? ఆయన తప్పకుండా మనందరి కోరికలను ఆయన తీరుస్తారు. మన దేవుడు ఎంత మంచివాడో తెలుసా? మన అవసరాలే కాదు, కొన్నిసార్లు మన కోరికలను కూడా ఆయన నెరవేరుస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, నీవు ఏ కోరిక కలిగి ఉన్నావు? ఆయన నీ కోరికను తీరుస్తారు. దావీదు గారికి చక్కని కోరిక ఉన్నది. అదేమిటో తెలుసా? తన గొర్రెలను మేపుతూ ఉన్నప్పుడు, తాను ఆయా పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు, ప్రభువా, సున్నతి లేని వారు ఇదిగో మా పైన విజయము పొందకూడదు. సున్నతి లేని వారు మా ఇశ్రాయేలు ప్రజలను ఏలటానికి వీలు లేదు. వారికి నీవు ఎవరివో తెలియాలి, నీ గొప్పతనము ఏంటో తెలియాలి, దేవుని నామము మహిమపరచబడాలి అనే కోరిక దావీదులో ఉన్నది. నిజంగా దేవుడు దావీదు కోరికను నెరవేర్చినారు. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఫిలిస్తీన్లతో ఓడిపోతున్న సందర్భంలో ముందుకు వెళ్ళి ఆ గొల్యాతును చంపి ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప జయ జీవితాన్ని అనుగ్రహించాడు. మనకు ఏ కోరిక అయినా, ఏ అవసరత అయినా ప్రభువునొద్ద నుండే రావాలి. ప్రభువే తీర్చాలి. ప్రభు తీర్చితే, ప్రభువు ఇస్తే అది చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, నీవు ప్రభుకి నీ కోరిక ఏంటో చెప్పు. ప్రభుకి నీ ప్రార్థన అవసరత ఏంటో చెప్పు. అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ కోరికను దేవుడు నెరవేరుస్తారు. నీ యొక్క కోరికను దేవుడు తీరుస్తారు. కాబట్టి ఈ వాగ్దానంను నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకిచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తానని అనే వాగ్దానము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు, ధైర్యపరిచినందుకు నీకు కోట్లాది కోట్ల స్తోత్రములు దేవా. మా దేశమును, దేశ ప్రజలను, దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీ మేలుల చేత మీరు వారిని తృప్తిపరచమని అడుగుచున్నాను దేవా. ఏ కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మది లేక జీవిస్తున్నారో తండ్రి, అట్టి కుటుంబాలలో నీ యొక్క శాంతిని, సమాధానమును, నెమ్మదిని మీరు వారికి అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా. ఈ దినము నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్య మీరు ముందుండి నడిపించండి దేవా. అయా, ఈ దినము ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డకు యేసయ్య క్షేమకరమైన ప్రయాణం వారు చేయటానికి సహాయము చేయమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.